హైందవ వాంగ్మయంలోకి వెళితే మరి ఇతిహాసాలుగా చెప్పబడుతున్న రామాయణ మహాభారతాలు 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగాయని, మరి ఇంకొక వ్యక్తి అయితే 1,90,00,000 సంవత్సరాల క్రితం రామాయణం జరిగిందని, లేదా మహాభారతం 5,200 సంవత్సరాలు, నేటికి 5,200 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్తూ ఉంటారు. నేను చెప్పేది ఒక సింపుల్ విషయం. మన ప్రపంచంలో రాచరిక వ్యవస్థ అనేది ఎప్పటి నుంచి మొదలైంది అనేది మనం చూడాలి. ఒక రాచరిక వ్యవస్థ అంటే ఒక రాజు, ఆ రాజుకి ఒక రాజ్యము, ఆ రాజు కింద కొంతమంది సిబ్బంది, వాళ్ళనే మంత్రులు అంటారు. అటు తర్వాత రాజు దగ్గర ఒక రాణి లేదా అతని రాణులు, అంతఃపురం, ఇవన్నీ కలిపి ఒక మోనార్కీ లేదా ఒక రాచరిక వ్యవస్థ అని అంటారు. అంతేగాని 17 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు ఉనికే లేనప్పుడు 17 లక్షల సంవత్సరాల క్రితం రాచరిక వ్యవస్థ ఎలా ఉంటుంది? 17 లక్షల సంవత్సరాల క్రితం మరి పట్టు వస్త్రాలు, ఆ బంగారు ఆభరణాలు లేదా ఆయుధాలు, బాణాలు, విల్లులు ఇవన్నీ ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యజనకమైన విషయం. అంటే మొన్న రాసి ఇది 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పడమే తప్ప, మన భారతదేశంలో మరి రాచరిక వ్యవస్థ ఎప్పుడొచ్చింది అని చూస్తే, మనం చరిత్ర ప్రకారంగా చూస్తే చిన్న చిన్న రాజులు అంతకుముందు ఉన్నారేమో, ఐ డోంట్ నో, నాకు తెలీదు. కానీ ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి, మన భారతదేశానికి చెందిన మొట్టమొదటి రాజు బింబిసారుడు, రైట్? బింబిసారుడు తర్వాత మనకి బింబిసారుడు కుమారుడు అజాతశత్రువు తర్వాత ఇక శిశునాగులు వస్తారు. శిశునాగుల తర్వాత నందుల తర్వాత మగధ ఈ మౌర్య సామ్రాజ్యం, చంద్రగుప్త మౌర్య. అటు తర్వాత బిందుసారుడు కుమారుడు అశోక చక్రవర్తి. సో ఇది మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అసలు రాచరిక వ్యవస్థ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అని చూస్తే ఇది క్రోనాలజీ. సో దీని ప్రకారంగా మనం చూస్తే మరి ఆయా రాజులు చేయించిన శాసనాలు, అంటే అశోక చక్రవర్తి కాలం తర్వాత ఏదైతే మనకు లిపి వచ్చిందో, ఈ అశోక చక్రవర్తి చేసిన శాసనాలు చూస్తే ఇందులో మరి నా కింద అందక అనే రాజ్యం ఉంది, అక్కడ టోలమీ అనే రాజు పరిపాలిస్తున్నాడు ఈజిప్ట్ ప్రాంతాన్ని. అటు తర్వాత యవన రాజులు ఉన్నారు, యవనపురం అనేది ఒకటి ఉంది. అటు తర్వాత కేరళ పుత్ర, ఇలాంటివన్నీ పేర్లు చెప్తూ ఆయన పక్కన రాజ్యాలు ఏమున్నాయో చెప్తూ వచ్చాడు. కానీ మనం రామాయణ మహాభారతాల్లో చెప్పబడిన ఆ పక్క రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా లేటెస్ట్గా కనపడుతున్నాయే కానీ చరిత్రకి ఏమాత్రము కూడా సరితూగనిది, చరిత్రలో ఎక్కడా కూడా ఇమడనిది అయి మనకి కనపడుతుంది. కానీ బైబిల్ చరిత్ర అలాంటిది కాదు. కొంతమంది మత ఉన్మాదులు చదువు లేని కారణంగా, చదువు లేమితో, మరి అవగాహన లేమితో మరి బైబిల్ గ్రంథాన్ని 40 మంది తాగుబోతులు రాశారు అని మరి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ 40 మంది తాగుబోతులు రాసినప్పుడు వాళ్ళు ఏమి రాశారు, ఎందుకు రాశారు, ఎలా రాశారు అనేవి కూడా వాళ్ళు ఒక మత్తులో ఉంటారు, ఒక ట్రాన్స్లో ఉంటారు. కాబట్టి దేనికి కూడా ఒక కనెక్టివిటీ అనేది ఉండడం అసాధ్యం. కానీ బైబిల్ గ్రంథానికి మాత్రం, మరి బైబిల్ గ్రంథానికి బయట ఏవైతే రాజులు, రాజ్యాలు, వారి శాసనాలు, శిలాలేఖనాలు ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథానికి కరెక్ట్గా సరిపోతున్నాయి. అది ఎందుకు, ఏమిటి, ఎలా అని మనం తెలుసుకోవాలంటే, మరి రాచరిక వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో ఆ రాచరిక వ్యవస్థ ఒక పీక్స్లోకి వెళ్ళినప్పుడు, పీక్స్ అంటే ఒక శిఖరం స్థాయికి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి బైబిల్ గ్రంథంలో ఏం జరిగిందో మనం చూద్దాం. సో జాన్ కోయసార్ గారు, నేను మరి స్క్రీన్ షేర్లోకి వెళ్ళిపోమంటారా? ఓకే, నేను సో నా ఇంట్రడక్షన్ కొంచెం లాంగ్ అనిపించిందేమో, ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఎందుకంటే కానీ కొన్ని విషయాలు తెలియాలి, మరి అందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి నేను కెమెరా ఆఫ్ చేసుకుంటున్నాను సార్. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీది పెట్టేస్తాను, డైరెక్ట్ గా ఫుల్ పెట్టేస్తాను అయ్యేంత వరకు. నేను మీరు మధ్యలో డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి, పర్వాలేదు, అట్లా ఏం లేదు. ఎందుకంటే ప్రేక్షకుల తరఫు నుండి మీరు డౌట్స్ అడగండి సార్. ఓకే. బైబిల్ గ్రంథానికి చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు ఉన్నాయా? ఈ కార్యక్రమం మేము కావాలని ఈరోజు మరి ఎంతగానో ఏమంటారు బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఎన్నో విషయాలను మేము పరిశీలించి, ఎన్నో విషయాలు చరిత్ర పుటలలోకి మేము వెనక్కి వెళ్ళి మరి వాటిని మేము నిర్ధారించుకొని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సబ్జెక్టు మీకు బైబిల్ థియాలజీ కాలేజెస్లో కానీ లేకపోతే ఇంకెక్కడా కూడా నాకు తెలిసి మీకు దొరకదు. సో ఇది చాలా హై స్టాండర్డ్లో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైతే రెఫరెన్సెస్ నోట్ చేసుకుంటూ
మీరు చూడాల్సిందిగా నా ప్రార్థన. సో మొట్టమొదటిగా ఈరోజు మన కార్యక్రమం బైబిల్ గ్రంథానికి చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు ఉన్నాయా అనే క్వశ్చన్తో మొదలు పెడదాం. మొట్టమొదటిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇదంతా కూడా హెబ్రీయులు కథలాగా కనపడుతుంది, రైట్? హెబ్రీయులు అంటే ఎవరు? మొట్టమొదటిగా మరి చాలా మంది బోధకులు ఏం చెప్తారంటే ఆదాముతో దేవుడు మాట్లాడిన భాష హెబ్రీ భాష అని మాట్లాడతారు, కానీ కాదది. ఆ కాలంలో ఆదాము నుండి నోవాహు గారి దాకా ఏదైతే భాష ప్రాచుర్యంలో ఉందో ఆ భాష ఏంటి అనేది నేటి వరకు ఎవరికి తెలియదు. అటు తర్వాత కాలంలో భాషలన్నీ విడిపోయాయి కాబట్టి, ఆదికాండం 10వ అధ్యాయంలో భాషలన్నీ విడిపోయాయి కాబట్టి ఈ హెబ్రీ భాష అనేది షేము సంతతి నుండి వచ్చి ఏబేరు కాలంలో ఏబేర్ తర్వాత హెబ్రూ అని ఇలా అయింది. ఆదికాండం 13వ అధ్యాయంలో మొట్టమొదటిసారి హెబ్రీయుడైన అబ్రాము అని మనకు కనపడుతుంది. సో ఏబేరు కాలం నుండి ఈ హెబ్రీయులు మనకి ఉన్నట్లుగా మరి చారిత్రక ఆధారాలు కూడా కనపడుతున్నాయి. అవి ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా సెమిటిక్ స్లేవ్స్ ఇన్ ఈజిప్ట్ ప్రయర్ టు జోసెఫ్ గారి కాలం కన్నా ముందు ఈజిప్ట్లో మరి ఈ సెమిటిక్ అంటే షేము సంతతి నుండి వచ్చిన వారు హెబ్రీయులు. మరి ముఖ్యంగా వీరు జోసెఫ్ గారి కాలం కన్నా ముందు నుంచే ఐగుప్తు ప్రాంతంలో ఉన్నట్లుగా మనకి కొన్ని చారిత్రక మరియు పురావస్తు ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఎలాగంటే మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళిపోతే BC 1900 క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల నుంచి మనం చూస్తే చాలా మంది రాజులు మనకి కనపడుతూ ఉంటారు. అందులో అహ్మోసే, హెచప్షట్, టట్మోసెస్, అమెన్హోటెప్, అఖ్నేతన్, రామెసెస్ II ఇలా 11 మంది రామసెస్లు ఉన్నారు. రామసెస్ II ఇక్కడ ఫోటో కనపడుతుంది. ఇక్కడ కొన్ని ఆధారాలు మీకు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా మనం క్రమబద్ధంగా టైం లైన్ ప్రకారంగా చూసుకుంటూ కొంచెం స్పీడ్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలించింది 30 డైనాసిటీస్, 30 డైనాసిటీస్, 30 వంశాల వారు. ఈ వంశాల వారు ఈజిప్ట్కి చెందిన లోకల్స్ ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, తర్వాత లిబియన్స్ ఉన్నారు, సెమిటిక్ లేదా ఏషియాటిక్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యమైన వ్యక్తి మనకి ఇక్కడ అమెనెమ్హెట్ ఫిఫ్త్ కనపడుతున్నాడు. కానీ ఇతని కన్నా ముందు అమెనెమ్హెట్ IV కాలంలో ఏం జరిగిందో చూద్దాం. అమెనెమ్హెట్ III దీని పేరు మీరు మీ కళ్ళెదురు కనపడుతున్న ఈ పెపిరస్, ఈ పెపిరస్ పేరు బ్రూక్లిన్ పెపిరస్. అంటే ఇది బ్రూక్లిన్ మ్యూజియంలో ఉంది ప్రస్తుతం. ఈ పెపిరస్ కి నంబర్ 35.1446. ఇది క్రీస్తు పూర్వం 18వ శతాబ్దానికి చెందినది. క్రీస్తు పూర్వం 18వ శతాబ్దానికి చెందిన ఈ బ్రూక్లిన్ పెపిరస్ మీద హిబ్రూ మరియు కానానీయుల పేర్లు ఇలా లిస్ట్ ప్రకారంగా రాయబడింది. వీళ్ళు అక్కడ ఉన్న బానిసలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ బానిసలు హెబ్రీయులు మరియు కానానీయులు జోసెఫ్ గారి కాలం కన్నా ముందు నుంచే అక్కడ ఉన్నారు. కాబట్టే ఈ ఇష్మాయిలీలు డైరెక్ట్ గా జోసెఫ్ ని అక్కడికి తీసుకెళ్లి అమ్మేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్లేవరీ ఉంది, హ్యూమన్ ట్రేడింగ్ నడుస్తుంది అక్కడ. సో వీళ్ళు ఎవరెవరైతే బానిసత్వం నుంచి పారిపోవడానికి ట్రై చేశారో వాళ్ళని పట్టుకొని, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పట్టుకొని మరి వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసి ఎవరెవరు ఏంటి అనేది ఒక లిస్ట్ మనకు కనపడుతుంది. ఈ బ్రూక్లిన్ పెపిరస్ మనకి ఒకే పెపిరస్ కాదు కానీ ఇట్ ఈస్ అ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ లో మనకి బ్రూక్లిన్ పెపిరస్ 35.1446 పోర్షన్ ఆఫ్ హిస్టారికల్ టెక్స్ట్ మనకి ఇక్కడ కనపడుతుంది. 1809 BC నుంచి 1743 BC దాకా ఈ మధ్య కాలంలో డేటింగ్ అయ్యింది. దిస్ ఇస్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ జోసెఫ్. ఇక్కడ మీరు చూస్తే ఈ బ్రూక్లిన్ పెపిరస్ ఇంకొక ఫ్రాగ్మెంట్స్ కొన్ని చూస్తే మనం దాదాపు మరి 80 లైన్లు ఉంటాయి ఇందులో. ఈ 80 లైన్లలో 95 పేర్లు, అందులో 30 పేర్లు హెబ్రూ పేర్లు అయి ఉంటాయి. మరి షిప్రా అనే పేరు, ఇషాచార్ అనే పేరు, ఆషేర్ అనే పేరు, జేకబ్ లేదా యాకూబ్ అనే పేరు మనకి ఈ బ్రూక్లిన్ పెపిరస్ లో కనపడుతుంది. సో జోసెఫ్ గారి కాలం కన్నా ముందు నుంచే ఈజిప్ట్ లో స్లేవరీ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. నంబర్ 1.
నంబర్ 2 పాయింట్, ఇతని పేరు వజీర్, అంటే ఇతను ఒక మినిస్టర్. ఇతని పేరు హుమ్హోటెప్ 2. ఇతను అమెనెంహాట్ 2 అండ్ సెనుస్రెత్ 2 వీళ్ళిద్దరి కింద కూడా పనిచేసిన మినిస్టర్. ఈ అమెనెంహాట్ 2 అండ్ సెనుస్రెత్ 2 మధ్య కాలంలో, అంటే వీళ్ళిద్దరి కాలంలో ఈయన మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి ఈయన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గా ఉన్నాడు. కాబట్టి ఈయన ఏ కాలం నాడు అంటే ఈ అమెనెంహాట్ 5 మీకు కనపడుతుంది, అమెనెంహాట్ 2 కాలం నుంచి సెనుస్రెత్ దాకా కూడా ఈ 13th డైనాసిటీ, 13వ డైనాసిటీ. ఇందులో మొత్తం 70 రాజులు ఉంటారు. వాళ్ళందరివి కూడా చిన్న కాలం, చాలా తక్కువ కాలం. సో మనం ఏ కాలం అనేది కరెక్ట్ గా చెప్పడం కష్టం కాబట్టి మనకి ఇతని నుమ్హోటెప్ అనే నిమ్హోటెప్ 2 ఇతని టూంబ్ లేదా ఇతని సమాధి మనకి దొరికింది. ఇతని సమాధి లోపల, ఇది సమాధి బయట వ్యూ, ఇది ఎక్స్టీరియర్ వ్యూ ఆఫ్ ద టూమ్ ఆఫ్ నుమ్హోటెప్ 2. లోపలికి వెళ్ళి చూస్తే నుమ్హోటెప్ ఇక్కడ మనకు కనపడుతుంటాడు, నుమ్హోటెప్. కానీ ఇంకా కొంచెం మనం డీప్ గా చూస్తే నుమ్హోటెప్ నిలబడ్డ పక్కన ఇక్కడ ఒక లైన్ లో కొంతమంది కనపడుతుంటారు. నేను బ్లూ కలర్ లో మార్కింగ్ చేసి పెట్టాను. అపాన్ బై సీయింగ్ ఇట్ మెటిక్యులస్లీ, మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఈ ఒక్క లైన్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా కొంచెం జూమ్ చేసి 2 లైన్లో పెట్టుకొని చూస్తే సెమిటిక్ పీపుల్ అరైవింగ్ ఇన్ ఈజిప్ట్. ఇది హెబ్రియులు, ఎస్పెషలీ హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు, హెబ్రియులు, సెమిటిక్ పీపుల్ ఇలాంటి రెడ్ అండ్ వైట్ గీతలతో ఉన్న బట్టలు వేసుకొని వీళ్ళు ఈజిప్ట్ లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నారు. వీళ్ళు ట్రేడింగ్ కోసం ఎంటర్ అయ్యారు. తర్వాత కాలంలో వీళ్ళు స్లేవ్స్ అయినట్టుగా మనకి ఈ పెయింటింగ్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఇంకా స్లేవరీ ఇంకా అప్పటికే ఈ టూమ్ లో మనకు కనపడదు. కానీ నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఈ వాల్ పెయింటింగ్ 1890 BC కాలం నాటిది. ఇది ఆల్మోస్ట్ ప్యారలల్ టు పాపిరస్, బ్రూక్లిన్ పాపిరస్ 35 of 1446, రైట్? చూడండి, ఇది ఒరిజినల్ టూమ్ మీద ఇలా కనపడుతుంది, ఇది రీకన్స్ట్రక్టెడ్ పిక్చర్. సో యూ కెన్ క్లియర్లీ సీ ది సెమిటిక్ పీపుల్ ఆర్ ద హీబ్రూ పీపుల్ ఎంటరింగ్ ఇంటూ ఈజిప్ట్. నెక్స్ట్, ఆ తర్వాత ఈజిప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత జోసెఫ్ గారి కాలం అంతా అయిపోతుంది. జోసెఫ్ గారి కాలం తర్వాత మరి ఆ తర్వాత మోషే గారి కాలం అవుతున్న కాలంలో మోషే గారిని ఎవరు పెంచారు అని అంటే హషప్షట్ అనే ఫరో ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు కనపడుతుంది. హషప్షట్ కాలంలో ఇతని చెల్లెలు మోషే గారిని పెంచింది. మరి నిర్గమకాండంలో ఎర్ర సముద్రం దాటిన కాలం టట్మోసెస్ 3 కాలం నాటిది. సో దీన్ని మనం ఇంకా కొంచెం మెల్లిమెల్లిగా ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, బై ఫెయిత్ మోసెస్ వెన్ హీ హ్యాడ్ కమ్ ఆఫ్ ఏజ్ refused to be called the son of Pharaoh's daughter. ఓకే, హ్యాట్షెప్షట్ యొక్క డాటర్, నేను చెల్లి అని చెప్పినట్టున్నాను, సారీ, హ్యాట్షెప్షట్ డాటర్. ఈ హ్యాట్షెప్షట్ వీళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు కాదు అని మనకి ఇక్కడ మోషే గారు చాలా క్లియర్ గా చెప్పినట్లుగా మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో పౌలు గారు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఈ ఫరో ఎవరు అని అంటే హ్యాట్షెప్షట్. నెక్స్ట్, ఆ తర్వాత వచ్చింది 14th డైనాసిటీ. ఇది హిక్సాస్ కాలం నాటిది. ఈ హిక్సాస్ కాలంలో ఆ తర్వాత 15th సెంచరీ డైనాసిటీ, 16th డైనాసిటీ, 17th డైనాసిటీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ 18th డైనాసిటీ 1550 కాలంలో వచ్చేసింది. సో ఇక్కడ మీకు టట్మోసెస్ 3 కనపడుతున్నాడు. ఈ టట్మోసెస్ 3 కాలంలోనే మరి వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా మనకి దాఖలాలు దొరుకుతున్నాయి. అటు తర్వాత వాల్ పెయింటింగ్ ఇన్సైడ్ ద టూంబ్ ఆఫ్ వజీర్ రెఖ్మిరే అనే ఒక మినిస్టర్ ఉండేవాడు. ఈ మినిస్టర్ అక్కడ మన జనరల్ గా లేబర్ మినిస్టర్ అంటారు కదా, అలా టట్మోసెస్ 3 కాలంలో, టట్మోసెస్ 3 తర్వాత అమెన్హోటెప్, ఇక్కడ చూడండి అమెనోఫిస్ అని ఉంటుంది. అమెనోఫిస్ ఈ టట్మోసెస్ దగ్గర నుంచి అమెనోఫిస్ కాలం దాకా కూడా ఈయన లేబర్ మినిస్టర్ గా పనిచేశాడు. ఇది మోషే గారి కాలం, రైట్? టట్మోసెస్ 3 నుంచి ఆ తర్వాత హ్యాట్షెప్షట్, ఆ తర్వాత అమెనోఫిస్. ఈ
వీళ్ళ కాలంలో వీళ్ళ కింద పనిచేసిన రెఖ్మిరే 1400 బీసీలో చనిపోయిన వ్యక్తి వజీర్ రెఖ్మిరే వర్క్డ్ అండర్ టట్మోసిస్ III అండ్ అమెన్హోటెప్ II. ఇతని సమాధిలో గోడల మీద మనకి నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఎలాగైతే ఇటుకలను వీరు తయారు చేస్తూ ఉండేవాళ్ళు అని మనకి ఆధారాలు దొరుకుతున్నాయో అచ్చు అలాగే ఇటుకల్ని తయారు చేసే బట్టీలు అక్కడ స్లేవ్స్ అంటే బానిసలు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితులు బాలేవు, వాళ్ళు కట్టుకునే బట్టలు వగైరా ఇవన్నీ కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండి వాళ్ళు మరి శ్రమ దోపిడీకి గురి అయిన దాఖలాలు మనకి ఇతని సమాధిలో కనపడుతున్నాయి. ఇంకా ఈ పార్ట్ ఇక్కడ ఉన్నది ఒకవేళ మనం జూమ్ చేసి చూస్తే మీకు ఇలా కనపడుతుంది, రైట్? యు ఆర్ ఏబుల్ టు సీ దే వర్ ద కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆల్సో. మరి ఏం కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అంటే వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ లో అండ్ కర్నాక్ లో వగైరా వగైరా ఆ ప్రాంతాల్లో వీళ్ళు రాజుల సమాధులు మరియు అక్కడ కొత్త కొత్త ప్యాలెసెస్ వగైరా ఇవన్నీ కూడా కడుతూ ఉండేవాళ్ళు. మోషే గారి కాలము లేదా జోసెఫ్ గారి కాలం కన్నా ముందే అక్కడ పిరమిడ్స్, కుఫు పిరమిడ్స్ ఆల్రెడీ కట్టి ఉన్నాయి. వీళ్ళు పిరమిడ్స్ మీద పనిచేశారు అని చెప్పడం హిస్టారికలీ రాంగ్ అజంప్షన్ అది. నెక్స్ట్ తర్వాత 1400 బీసీలోకి వస్తే ఇందాక మనం అమెన్హోటెప్ III గురించి చూసాం. అమెన్హోటెప్ III ఇక్కడ మీకు కనపడుతుంది, అమెనోఫిస్ III, రైట్? గ్రీన్ కలర్ లో ఉంది. ఈ అమెనోఫిస్ కాలంలో ఇతను ఒక ఇన్స్క్రిప్షన్ చేయించాడు, అది సొలెబ్ లో ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత చక్కగా మనకు రాసి ఉంటుంది చూడండి. దిస్ ఫోటో డిస్ప్లేస్ ద ఓల్డెస్ట్ నోన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద నేమ్ యాహ్వే. యెహోవా దేవుడు పేరు మనకి ఇక్కడ అమెన్హోటెప్ 3వ అమెన్హోటెప్ కాలంలో రాసి ఉండడం మనం చూస్తాం. ద పర్సనల్ నేమ్ ఆఫ్ గాడ్, ఎక్సడస్ చాప్టర్ 3. ద రైటింగ్ ఈజ్ ఇన్ హైరోగ్లిఫ్స్. ఇది ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ లో చిత్రలిపిలో రాయబడింది అండ్ ఇస్ డేటెడ్ టు 1400 BC. ద ఇన్స్క్రిప్షన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై ఈజిప్షియన్ ఫెరో అమెన్హోటెప్ III in Soleb, which is in modern day Sudan. The text referred to a group of nomadic followers of Yahweh. యెహోవా దేవుడిని ఫాలో చేసే ఆ కాలంలో ఉన్న గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ, అంటే యూదుల గురించి లేదా ఇజ్రాయేలీల గురించి ప్రస్తావిస్తూ దొరికిన చారిత్రక ఆధారం ఇది, అంటే పురావస్తు ఆధారం ఇది. మనం ఇంకా దగ్గరగా చూస్తే ద ల్యాండ్ ఆఫ్ ద సాషు అంటే పీపుల్ ఆఫ్ యాహ్వే. ద టెంపుల్ కాలమ్ ఎట్ సోలెబ్ అమెన్హోటెప్ III 1396 అండ్ 1358 BC కాలంలో రాజ్యం చేసిన ఆయన నోమాడ్స్ ఆఫ్ యాహ్వే అని మనకి ఇక్కడ చిత్రలిపిలో ఈజిప్టాలజిస్ట్ డీసైఫర్ చేసిన టాబ్లెట్ ఇది. నెక్స్ట్ ఇదే సేమ్ మళ్ళీ. అటు తర్వాత ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇజ్రాయెల్స్ బర్లిన్ పెడెస్ట్రియల్ రిలీఫ్. ఈ బర్లిన్ పెడెస్ట్రియల్ రిలీఫ్ అనేది కూడా మనకి కనపడుతుంది. ఈ బర్లిన్ పెడెస్ట్రియల్ ఏదైతే ఉందో ఇది మర్నెప్టా కన్నా ముందు. ఇక్కడ మీకు మర్నెప్టా కనపడుతున్నాడు, 19th డైనాసిటీ. రామ్సెస్ I కి ఎక్సడస్ కి ఎలాంటి సంబంధం లేదు. నిర్గమకాండానికి రామ్సెస్ కి ఇది రామ్సెస్ కాలంలో జరిగింది అని అంటారు, కానీ అది సినిమా వాళ్ళు తీసి చెప్పింది. అది సినిమాని బైబిల్కి మనం ఆపాదించకూడదు. అది జరిగింది హిస్టారికల్లీ చూస్తే టట్మోసెస్ III కాలంలో. తర్వాత ఈ రాజులు ఏం చేశారంటే ఇజ్రాయెల్స్ బర్లిన్ పెడెస్ట్రియల్ రిలీఫ్, ఇలా రిలీఫ్ ని ఒకటి ఇష్యూ చేశారు ఇజ్రాయెల్ రాజులు, ఐగుప్తు ఫరోలు. ఇది ప్రస్తుతం బెర్లిన్ లో ఉంది కాబట్టి ఇజ్రాయెల్స్ బర్లిన్ పెడెస్ట్రియల్ రిలీఫ్ అంటారు. సో దీని మీద ఏమని రాసిందంటే ఇజ్రాయెల్ బర్లిన్ స్టాచ్యూ పెడెస్ట్రియల్ రిలీఫ్. దీని మీద అష్కెలాన్, కానాన్, ఇస్రాయేల్ అని మనకు కనపడుతుంది. ఆల్రెడీ దే నో అబౌట్ ఇజ్రాయెల్, దట్ దే హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ నుంచి బయటికి వెళ్ళిన వారు. వాళ్ళు ఒక గ్రూప్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా యెహోవా దేవుణ్ణి ఫాలో అయ్యేవాళ్ళు. అటు తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్గా పిలువబడుతున్నారు. సో హిస్టారికల్లీ ఇవన్నీ మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతూ వస్తున్నాయి. హిస్టారికల్లీ అండ్ ఆర్కియాలజికల్లీ ఆల్సో మనకి డైరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. అటు తర్వాత కాలంలో ఇక రామ్సెస్ II రావడం, ఆ తర్వాత మర్నెప్టా రాజు అయ్యాడు. రామ్సెస్ II తర్వాత
మర్నెప్టా రాజు అయినప్పుడు మర్నెప్టా స్టీల్ ఒకటి రాయించాడు. ఈ మర్నెప్టా స్టీల్ BC 1209 కాలంలో, క్రీస్తు పూర్వం 1209 సంవత్సరంలో ఈ మర్నెప్టా స్టీల్ అనేది చెక్కించడం జరిగింది. ఈ మర్నెప్టా స్టీల్ దీన్ని చేయించింది మర్నెప్టా అనే ఫరోనే, రైట్. ఈ మర్నెప్టా అనే ఫరో ఏమని రాయించాడంటే, కానాన్ ఈజ్ ప్లండర్డ్, ఇజ్రాయెల్ ఈజ్ లేడ్ వేస్ట్, నేను యుద్ధానికి వెళ్తే ఇజ్రాయెల్ మొత్తాన్ని నాశనం చేశాను అని రాశాడు. ఈ ఈజిప్ట్ రాజులు జనరల్ గా అసలు జరగని విషయాలను కూడా వాళ్ళని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ బోస్ట్ చేస్తూ కొన్ని విషయాలను కూడా రాయించిన దాఖలాలు మనకి రెండవ రామ్సెస్, అటు తర్వాత మర్నెప్టా, ఇంకొంతమంది ఫరోలు ఇలా చేసినట్లుగా చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చేయనివి మేము చేశాము అని చెప్పుకునేవి. హిస్టారికల్లీ మర్నెప్టా ఇజ్రాయెల్ పై ఎప్పుడూ యుద్ధానికి వెళ్ళలేదు, ఇజ్రాయెల్ని ఓడించను లేదు. కానీ మర్నెప్టా పని కట్టుకొని మరి ఇజ్రాయెల్ అనే పదాన్ని యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం మనకి ఇక్కడ. ట్రాన్స్లిటరేషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ మర్నెప్టా స్టీల్ ఇస్ ఇస్రాయెల్ లేడ్ వేస్ట్, నాట్ ఎగ్జిస్ట్. హిస్ గ్రెయిన్ సిరియా హ్యాస్ బికమ్ అ విడో. సో నేను సిరియా మీద మరియు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళాను అని తర్వాత కాలంలో రాశాడు. ఇజ్రాయెల్ మర్నెప్టా స్టీల్, ఇజ్రాయెల్ ఈజ్ లేడ్ వేస్ట్. సో ఇలా మనకి బర్లిన్ పెడెస్టల్ ఏం కానివ్వండి, టూంబ్ సమాధులలో ఉన్న బొమ్మలేం కానివ్వండి, లేదా సోలెబ్లో ఉన్న లిపి ఏం కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తే ఎస్ తప్పకుండా ఎక్సోడస్ జరిగింది, నిర్గమకాండం జరిగింది అని మనకి అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒక రాచరిక వ్యవస్థలో జరిగింది. అప్పటికి ఇంకా ఇజ్రాయేలీలకి రాజులు లేరు. అటు తర్వాత కాలంలో ఏం జరిగిందో కట్ చేస్తే మనం చూద్దాము. కానీ ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం, రైట్. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ కానాన్ డ్యూరింగ్ అమర్నా పీరియడ్ అనేది గుర్తుంచుకోండి. అఖ్నాతన్ అనే ఒక రాజు ఉండేవాడు. అఖ్నాతన్ అనే రాజు నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. డైనస్టీ అఖనేతన్ 4 2 3 మనకి వెళ్ళిపోయింది. హోరెంహెబ్, తూతన్ఖామోన్, అమెన్హోటెప్. ఇక్కడ వస్తాడు అఖ్నాతన్, రైట్. ఇక్కడ వస్తాడు అఖ్నాతన్. నెక్స్ట్ ఇక్కడ అఖేనాతన్ మీకు ఇక్కడ కనపడుతుంది. అఖేనాతన్ 1391 నుంచి 1353 దాకా ఇతను 1391 నుంచి 1353 దాకా ఇతను రాజ్యం చేశాడు. ఈ కాలంలో ప్యారలల్లీ ఏం జరుగుతుందో మనం బైబిల్లో ఒకసారి మాట్లాడుకుందాం, ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ ముందుకెళ్ళిపోదాం. ఈ అమర్నా పీరియడ్ లో ఇక్కడ ఎల్ అమర్నా మీకు ఇక్కడ కనపడుతుంది. అమర్నా అనే ప్రదేశము నైలు నదికి పక్కనే ఉంటుంది. ఇది అఖ్నాతన్ కట్టించిన ఊరు. ఈ ఇతను ఊరు కట్టిస్తున్న సమయంలో ఇక్కడ నుండి మన ఇక్కడ దిస్ ప్లేస్, రైట్, ఇక్కడ నుండి ఇజ్రాయేలీయులు కానానులోకి, యోర్దాను ద్వారా కానానులోకి ఎంటర్ అవుతున్న టైం ఇది. జాగ్రత్తగా మళ్ళీ వినండి. ఇజ్రాయేలీయులు అరణ్య ప్రదేశంలో నుండి యోర్దాను ద్వారా కానానులోకి ఎంటర్ అవుతున్న టైంలో ఈ అమర్నా పీరియడ్ నడుస్తుంది. అప్పుడు రాజు అఖ్నాతన్, రైట్ అండి. ఆ తర్వాత ఈజిప్ట్ రాజ్యం ఇంత దాకా ఉండేది, ఇక్కడ దాకా ఉండేది. అది ఇన్క్లూడింగ్ యూదయ, ప్రస్తుతం ఉన్న యూదయ లేదా పాలస్తీనా, ఇజ్రాయెల్, అవన్నీ కూడా పాతకాలంలో చూస్తే యూదయ, సమరియా, కానాను, గలలియా, సిరియా, లిబియా, ఇవన్నీ కూడా ఈజిప్ట్ రాజు కిందే ఉండేవి. ఈజిప్ట్ రాజుకి వీళ్ళంతా కూడా సామంత రాజులుగా ఉండేవాళ్ళు. ఈజిప్ట్ ఫరోకి వీళ్ళందరూ కూడా కప్పం కడుతూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ అఖ్నాతన్ పీరియడ్ లో అమర్నా టాబ్లెట్స్ అని కొన్ని టాబ్లెట్స్ దొరికాయి. ఇవేంటో మనం చూద్దాం. టట్మోసెస్ 3 కాలంలో మనకి మన ఎర్ర సముద్రాన్ని దాటడం అనేది జరిగింది అనేది మనం చూసాం. అటు తర్వాత యెహోషువ గ్రంథంలోకి మనం వెళ్ళాలి. యెహోషువ గ్రంథంలోకి మనం వెళ్ళి చూస్తే యెహోషువ గ్రంథంలో యెహోషువ లీడర్షిప్ లో ఇజ్రాయెలైట్స్
కానానులోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న చిన్న చిన్న రాజులు, ఎందుకంటే కానాను వాళ్ళు చాలా మంది కాబట్టి ఆ చిన్న చిన్న రాజులు మాకు సహాయాన్ని దయచేయండి, హెబ్రీయులు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు అని ఈ అఖ్నాతన్కి లెటర్లు రాశారు. అఖ్నాతన్ వాళ్ళ ఫరో కాబట్టి, వాళ్ళ చక్రవర్తి కాబట్టి. ఇవన్నీ కూడా మనకి ఈ అమర్నా అనే సిటీలో అఖ్నాతన్ కట్టించిన లైబ్రరీలో తవ్వకాలు జరుగుతున్నప్పుడు దొరికాయి. రైట్ అండి. ఈ టట్మోసిస్ కాలం తర్వాత అఖ్నాతన్ ఈ కాలంలో, ఈ టట్మోసిస్ కాలంలో ఎక్సడస్ జరిగింది. ఐ మీన్ టు సే ఎర్ర సముద్రం దాటడం జరిగింది. అటు తర్వాత ఈ అఖ్నాతన్ కాలంలో ఈ దాడి అనేది జరిగింది. ఇజ్రాయేలీలు కానానులోకి ఎంటర్ అవడం. ఇతను సూర్యదేవుణ్ణి పూజించేవాడు. రైట్. బ్యాటిల్ ఆఫ్ 5 కింగ్స్, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 28వ వచనాలు ఒకవేళ మనం చదివితే వీటి విషయాలన్నీ మనకి క్లియర్ గా అర్థమవుతాయి. ఈ ఎగ్లోన్ కి, లాసిష్ కి, హెబ్రోన్ కి, జెబూస్ కి, గిల్గాల్ కి, జెరికోకి చెందిన రాజులు, గిబియోన్ కి చెందిన రాజులు వీళ్ళు కొన్ని లెటర్స్ రాస్తూ వీళ్ళు సహాయం కోసము ఫరో అఖ్నాతన్ కి లెటర్స్ ఏమని రాశారో చూద్దాం. హబిరు అనే పదాన్ని వాడారు వాళ్ళు. హబిరు లేదా అపిరు అని వాళ్ళ కానానీయుల భాషలో వాళ్ళు వాడారు. హబిరు లేదా అపిరు అని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు హెబ్రీయులు అని దాని అర్థం. హెబ్రీయులు. రైట్ అండి. అమర్నా లెటర్స్. ఈ లెటర్స్ లో ఫ్రమ్ ద కింగ్ ఆఫ్ గాత్ టు ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్ ద లెటర్ రిపోర్ట్స్ ఆఫ్ the king having smote down the uprising of the Habiru. The letter begins with the address which is thought typical to the usage beginning to the reportage of intelligence. So ఇలా ఈ లెటర్స్ కి నంబరింగ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా లైబ్రరీస్ లో చాలా పదిలంగా దాచిపెట్టబడి ఉన్నాయి. ఇవే అమర్నా లెటర్స్. ఈ కానాను రాజులు యెహోషువ కాలంలో ఇంకా అయ్యా శరణం అనుకుంటూ లెటర్లు రాసినవి ఇవే. ఈ లెటర్స్ లో ఈ అమర్నాథ్ టాబ్లెట్ దీని నంబర్ EA299, EA254 ఇలా ఉంటాయి. ఫ్రమ్ యాపాహు మేయర్ ఆఫ్ గెజర్ అనే ప్రాంతానికి మరి మేయర్ గా ఉన్న అతను టు ఫరో, మై గాడ్ మై సన్, నా దేవుడా నా సూర్యుడా, ద సన్ ఆఫ్ ద స్కై, ఈ ఆకాశంలో ఉండే సూర్యుడా, ద హబిరు ఆర్ స్ట్రాంగర్ దాన్ వి, సెండ్ హెల్ప్ అండ్ సేవ్ మీ ఫ్రమ్ ద హబిరు లెస్ ద హబిరు డిస్ట్రాయస్. ఈ హబిరు అని అంటే హెబ్రీయులు మా మీద యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళు మాకన్నా స్ట్రాంగ్ గా ఉన్నారు, మాకన్నా కూడా బలవంతులుగా ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని నాశనం చేయకముందే మమ్మల్ని కాపాడు అని ఫరోకి రాసిన లెటర్ ఇది. తర్వాత లబయు మేయర్ ఆఫ్ షెకేమ్ ఎక్కడ ఉంటుంది? సమరియాలో ఉంటుంది. to king, I am a loyal servant of the king, I am not a rebel and I am not delinquent in duty. Moreover, the king wrote about my son, I did not know that my son had joined Habiru. నా అబ్బాయి మా కుమారుడు హెబ్రీయులతో చేతులు కలిపాడు లేదా హెబ్రీలతో కలిశాడు అన్న సంగతి నాకు తెలీదు, హెబ్రీలు మాత్రం మా మీదకి యుద్ధానికి వస్తున్నారనే విధంగా ఈ లెటర్ ఉంటుంది. అలాగే అమర్నా లెటర్ EA215 ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఈ అమర్నా లెటర్స్ అనే బుక్ మరి ఆర్కైవ్ archive.org అనే వెబ్సైట్ లో దొరుకుతుంది. అక్కడ కింద PDF అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి చదవాలంటే శుభ్రంగా చదువుకోండి. మీకు ప్రతి లెటర్ గురించి EA146 అబి మిల్కు ఆఫ్ తూర్ అంటే టైర్ కి చెందిన అతను ఈ అమర్నా లెటర్ లో ఏమని రాశాడు అఖ్నాతన్ కి, అటు తర్వాత ద నీడ్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ టైప్, ఇట్లాంటి ఇవన్నీ కూడా టైర్ రైట్ రైటింగ్ ఆఫ్ ద ఫరోస్ వర్డ్స్ ఇలాంటివన్నీ మీకు దొరుకుతాయి. ఈ సువర్దత అనే ఒక హిత్తీయుల రాజు ఉండేవాడు, ఇతను ఏమని రాశాడు, ఇవన్నీ కూడా అమర్నా లెటర్స్ లో మీకు కనపడతాయి. సో ఇవన్నీ కూడా బైబిల్ ఏదైతే చెప్తుందో బైబిల్కి బయట ఉన్న చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు ఇవేమో కట్టు కథలు పుక్కిటి కథలు కాదు. ఎవడో తాగుబోతోడు రాసినంత మాత్రాన దీనికి చారిత్రక ఆధారాలు దొరకటం, అది బైబిల్ బయట దొరకటం, మళ్ళీ ఈజిప్ట్లో వాళ్ళ చక్రవర్తి ఉన్నాడు కాబట్టి అతని లైబ్రరీలో తవ్వకాలు చేసినప్పుడు అమర్నాలో ఇవన్నీ దొరకటం, ఇవన్నీ ఏమంటారంటే యాదృచ్ఛికంగా జరిగినవి కాదు. ఇది దేవుని సంకల్పమై ఉన్నది కాబట్టి ఆ కాలంలో అలా జరిగింది. అవి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. అలాగే వీళ్ళు లెటర్స్ రాశారు,
అఖనాతన్ లైబ్రరీలో దొరికాయి. ఇలా ఏరియాస్ ఆఫ్ హబిరు యాక్టివిటీ ఇక్కడ మా బైబిల్లో అంటే యెహోషువ గ్రంథంలో చెప్పినట్టుగా ఏ యుద్ధం తర్వాత ఏ యుద్ధం, ఏ యుద్ధం తర్వాత ఏ యుద్ధం ఇలా జరుగుతుంది. అటు తర్వాత ఆ రాజులు మరి భయపడి ఈ అమర్నా లెటర్స్ లేదా ఈ మన అఖనాతన్కి ఏమని రాశారు అనేవి ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. EA 068, EA 071, EA 073 ఇలా ఇవన్నీ బిబ్లోస్ నుంచి, ఆ తర్వాత కాదేశ్ అనే ప్రదేశం నుంచి, ఆ తర్వాత హాసి, దమస్కస్, తర్వాత అష్తరోత్, తర్వాత షెఖేమ్, ఇవన్నీ కూడా నంబర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అఖనాతన్ ఇక్కడ మీకు కనపడుతుంది. అఖనాతన్ దగ్గర అమర్నా లెటర్స్ అనేవి దొరకడం జరిగాయి. అటు తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే మరి దావీదు కాలం రావడం, అంటే న్యాయాధిపతుల తర్వాత దావీదు మహారాజు కన్నా ముందు సౌలు మహారాజు, వారికి మొట్టమొదటి రాజు. అక్కడ నుండి ఈ ఇజ్రాయేలీలకి రాచరిక వ్యవస్థ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే నేటికి క్రీస్తు పూర్వం అంటే నేటికి 3000 సంవత్సరాల క్రితం దావీదు మహారాజు రెండవ రాజు అవుతాడు. దావీదు కన్నా ముందు మరి సౌలు మహారాజు ఉండడం 3000 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్లీ అనుకోండి. అటు తర్వాత సొలొమోను మహారాజు కాలం తర్వాత రెహబాము, యరబాము కాలంలో మరి వీళ్ళు 2 రాజ్యాలుగా విడిపోవడం, నార్దర్న్ ఇజ్రాయెల్ అండ్ సౌత్ మాత్రం యూదయగా అయ్యింది. ఈ నార్దర్న్ పార్ట్ ఇజ్రాయెల్గా మారినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. ఇజ్రాయేలీలు అషూరు రాజుల ద్వారా చెరపట్టబడ్డారు అన్న విషయాలు మనకి బైబిల్లో దొరుకుతున్నాయి. అలాగే ఎక్కడ 2వ రాజుల గ్రంథంలో, మరి దినవృత్తాంతములలో, ఎజ్రా గ్రంథంలో, అలా మనకి చాలా ప్రదేశాలలో ఇర్మియా గ్రంథంలో మనకు దొరుకుతాయి. యెషయాలో దొరకవు. యెషయా అంతకన్నా ముందు వ్యక్తి, రైట్? సో అసిరియన్ ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, ఈ ఇజ్రాయేలీలు మరి అషూరు రాజుల ద్వారా చెరపట్టబడిన మరి ఈ పురావస్తు ఆధారాలు మరి ఏ తాగుబోతోడు రాస్తే దొరికాయి అనేది కూడా క్వశ్చన్, రైట్? నెక్స్ట్, డిపోర్టేషన్ అండ్ అసిరియన్ పాలసీ. ఇలా లాస్ట్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఇలా డిపోర్టేషన్ తీసుకెళ్ళి కాలినడక ద్వారా వారిని ఎన్నో ప్రాంతాలలో, అంటే నినెవే వగైరా ఇలాంటివి చాలా ప్రాంతాలు, వాళ్ళు చాలా నగరాలు ఉన్నాయి అషూరు రాజుల కింద. ఈ నగరాలలో వాళ్ళని పెట్టడం జరిగింది. దాదాపుగా 27,000 మందికి పైగా మరి జనాల్ని వాళ్ళు తీసుకెళ్ళినట్లుగా కూడా మనకి ఆధారాలు దొరుకుతున్నాయి. ఇది ఏ రాజుల కాలంలో జరిగాయి అని కూడా మనం చూడాలి. ఇవి తిగ్లత్ పిలెసర్ కాలం నుండి జరుగుతూ వస్తుంది. తిగ్లత్ పిలెసర్ కాలం నుండి మీకు టైం లైన్ కూడా పెట్టాను, BCA ఎంత కాలం. వీళ్ళందరూ కూడా మొట్టమొదట వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకున్నారు, ట్యాక్స్. అటు తర్వాత వీళ్ళు యుద్ధాలు చేసి వీళ్ళని ఓడగొట్టి, ఎవరిని, ఇజ్రాయేలీల్ని, యూదయ వాళ్ళని కాదు, ఇజ్రాయెల్ వాళ్ళని ఓడగొట్టి వాళ్ళని మరి బందీలుగా తీసుకెళ్ళడం జరిగింది. తిగ్లత్ పిలెసర్ 3కి పుల్ అనే ఇంకొక పేరు కూడా ఉంది. అతనికి 2 పేర్లు, పుల్ లేదా తిగ్లత్ పిలెసర్. అసిరియన్ కింగ్స్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్. వీళ్ళే ఈ 6 పేర్లు మనకు బైబిల్లో కనపడుతున్నాయి. రెఫరెన్స్లు కూడా నేను మీకు ఇక్కడ పక్కన పెట్టాను. నెక్స్ట్, షల్మెనెసర్, రైట్? షల్మెనెసర్ 3 కాలంలో 3వ షల్మెనెసర్ క్రీస్తు పూర్వం 858 నుంచి 824 BC వరకు కూడా అషూరు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ యేహూ అనే రాజు, ఇజ్రాయెల్ రాజు ఎవరైతే ఉంటారో, ఎవరు మనకి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఈ యేహూ గురించి ఉంటుంది. అటు తర్వాత ఏలియా గారి ద్వారా మరి ఇతను రాజు అవ్వడం, అంటే పట్టాభిషేకం జరగడం, ఇవన్నీ కూడా మనం బైబిల్లో చూస్తాం. సో ఈ యేహూ అనే వ్యక్తి రాజు అయిన తర్వాత షల్మెనెసర్ 3కి ట్యాక్స్ కట్టినట్టుగా ఈ రాజు ఇజ్రాయేలు రాజు అయిన యేహూ పేరుని శాసనంపై రాయించాడు. ఈ శాసనం పేరే obelisk, black obelisk of Shalmaneser III, black obelisk of Shalmaneser III. దీని మీద మనకి ఇక్కడ ఇతనికి సాగిలపడి వంగి ఆ తర్వాత గిఫ్ట్స్ ఇస్తున్నట్టుగా, మరి గిఫ్ట్ కూడా నాకు దొరికాయి అనే విధంగా రాయించడం జరిగింది. ఇయామార్, హుమ్రీ,
రైట్, ఇది అకేడియన్ క్యూనైఫామిక్ స్క్రిప్ట్. ఇది జేహు సన్ ఆఫ్ ఓమ్రి. ఓమ్రి అని అంటే ఏహు డైరెక్ట్ గా ఓమ్రి కుమారుడు కాదు కాబట్టి, కానీ ఓమ్రి అనేది షోమ్రోన్ అని అంటే నేటి సమరియా, అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు కాలంలో సమరియా, అది అంతకన్నా ముందు షోమ్రోను, అంతకన్నా ముందు ఓమ్రిగా పిలువబడింది కాబట్టి జేహు సన్ ఆఫ్ ఓమ్రి అంటే ఓమ్రి అనే దేశానికి చెందిన ఏహు అని మనకి క్లియర్ గా కనపడుతుంది. అటు తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే క్లియర్ గా ఇజ్రాయెల్ రాజులు ఎవరు, యూదా రాజులు ఎవరు, మనకి ఈ లిస్ట్ కూడా నేను మీకు ఇక్కడ పెట్టాను, యూ కెన్ సీ రైట్. తర్వాత తిగ్లత్ పిలెసర్ 3 కన్ఫర్మ్స్ ద బైబిల్. తిగ్లత్ పిలెసర్ మరి ఏదైతే ఇది ఉందో, సార్ చదవండి సార్ ఎవరన్నా, జాన్ కోయ గారు కానీ సారీ హనీ జాన్సన్ గారు, ఇప్పుడు మీరు కొంచెం లైన్ లో ఒకవేళ అవైలబుల్ ఉంటే కొంచెం చదువుతారా సార్? 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయము 8, 9 వచనాలు సార్. 8, 9. నేను నీ దాసుడను నీ కుమారుణ్ణై ఉన్నాను. 7 నుంచి సార్. ఇట్లుండగా అహజు యెహోవా మందిర సంబంధమైనటియు రాజనగర సంబంధమైనటియు సామాగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అషూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతుల్లో నుండి ఇశ్రాయేల్ రాజు చేతుల్లో నుండి నన్ను రక్షింపవలనని అషూరు రాజైన తిగ్లత్పిలేసరు నొద్దకు దూతను పంపగా, అషూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకుని రజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకుని పోయెను. సో దిస్ ఇస్ వాట్ ఈ 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు ఏవైతే చెప్తున్నాడో వీటినే ఇక్కడ తిగ్లత్ పిలెసర్ రాయించాడు రైట్. సో బైబిల్ కి బయట ఉన్న పురావస్తు మరియు చారిత్రక ఆధారం ఇది. నెక్స్ట్ తిగ్లత్ పిలెసర్ ఐ రిసీవ్డ్ ట్రిబ్యూట్ ఫ్రమ్ యెహోయాహాజ్ అని అంటున్నాడు. యెహోయాహాజ్ అని అంటే యెహో అనేది అతని మొత్తం పేరు యెహోయాహాజ్. యెహో దగ్గర చిన్న గ్యాప్ ఇవ్వండి. ఆహాజు రాజు, ఆహాజ్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ జూదా అండ్ ఆరామ్ 732 BCలో జరిగింది. ఇది 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయములో ఉన్న విషయాలు. మరి ఇవే మేము మీకు చెప్పాము. ఇది దినవృత్తాంతంలో 1వ దినవృత్తాంతంలో దొరుకుతుంది, 2వ దినవృత్తాంతంలో, ఆ తర్వాత యెషయా గ్రంథం 7 మరి 9 ఈ వీటిలలో కూడా మనకి కనపడుతుంది రైట్ అండి. నెక్స్ట్ 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 19, 20 ఈ 2 వచనాలు ఒకసారి హనీ జాన్సన్ గారు. అషూరు రాజైన పూలు దేశము మీదగా రాగా, అంటే పూలు అంటే ఇందాక నేను ఏం చెప్పాను, పూల్ అంటే ఎవరు? తిగ్లత్ పిలెసర్ రైట్. హీస్ ఆల్సో కాల్డ్ పూల్. మీకు కనపడుతుందండి. తిగ్లత్ పిలెసర్ ని పూల్ అని కూడా అంటారు, పూల్ అని కూడా కాల్ చేస్తారు, పిలుస్తారు. ఓకే ఓకే. అషూరు రాజు అయిన పూలు దేశము మీదకు రాగా మెనాహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలెనని 2000 మనుగుల వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇశ్రాయేలీలలో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 దేశీ తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అషూరు రాజుకిచ్చెను గనుక అషూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను. సో ఇదే విషయాన్ని తిగ్లత్ పిలెసర్ లేదా AKA ఆల్సో నోన్ యాజ్ పుల్ ఆఫ్ అసిరియా మనకి ఈ స్టీల్ మీద రాయించాడు. ఈ స్టీల్ మీద మనకి చాలా క్లియర్ గా ఇవే విషయాల్ని రాయించాడు. మెన్హామ్ ఆఫ్ సమరియా ఈజ్ ఆల్సో లిస్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద 17 kings ఆఫ్ ద వెస్ట్ ఫ్రమ్ హూమ్ హీ రిసీవ్డ్ ట్రిబ్యూట్. మెన్హామ్ పేరు చాలా క్లియర్ గా రాసి ఉంది దీని మీద రైట్ అండి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం ఈ విషయాలనే ఈయన ఇక్కడ రాయడం జరిగింది. సో ఆ తర్వాత షల్మనెసర్ 5వ షల్మనెసర్ ఏం చేశాడో చూద్దాం. కింగ్ ఆఫ్ అసిరియా క్రీస్తు పూర్వం 726 నుంచి 722 ఆ సమయంలో జీవించిన వ్యక్తి, పరిపాలించిన వ్యక్తి. మరి కొంచెం పెద్దగా ఉంటుంది, మరి చదవండి, ఏం పర్వాలేదు, మనం క్లియర్ గా చెప్దాం విషయాల్ని.
ఐదవ షల్మనెసర్ సమరియాని నేను నిర్మూలన చేశాను, దాన్ని నాశనం చేశాను అని ఈ శాసనం మీద రాయించాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్. ఓకే. The Babylonian Chronicle ABC1 అని అంటారు, రికార్డ్స్ దట్ షల్మనెసర్ ravaged Samaria. సో కానీ బైబిల్ మరి దీని గురించి ఏమైనా చెప్తుందా అంటే ఎస్, బైబిల్లో చెప్పిన విషయాన్నే షల్మనెసర్ రాయించాడు. చదవండి సార్. ఓకే, షల్మనెసర్ రాయించిన విషయాన్ని చదువుదాం. యోధా రాజైన అహజు ఏలుబడిలో 12 సెకండ్ కింగ్స్ 17th చాప్టర్ 1, 2, 3, 4, 5, 6 వరకు చదువుతున్నాం. సెకండ్ కింగ్స్ 17th చాప్టర్ 1 to 6 వెర్సెస్ చదువుతూ ఉన్నాం. యోధా రాజైన అహజు ఏలుబడిలో 12వ సంవత్సరం అందు ఏలా కుమారుడైన హూషియా సోమ్రోనులో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనం చేసినంత మటుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదకి అషూరు రాజైన షల్మనేషేరు వెరీ ఇంపార్టెంట్, అక్కడ ఏదైతే ఉందో శాసనంలో ఇదే. షల్మనేషేరు యుద్ధమునకు రాగా హోషియా అతనికి దాసుడై నన్ను ఇచ్చువాడైన దాసుడై పన్ను హోషియా అతనికి పన్ను ఇచ్చిన వాడు ఆయన. అతడు ఐగుప్తు రాజు అయిన సోనోద్దకు దూతలను పంపి పూర్వము తాను ఎటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అషూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషియా చేసిన కుట్ర అషూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్లి వేయించి బందీ గృహంలో ఉంచెను. అషూరు రాజు దేశం అంతటి మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషియా ఏలుబడిలో 9వ సంవత్సరం అందు అషూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకుని ఇశ్రాయేలు వారు అషూరు దేశంలోనికి చెరగుని పోయి గోజాను నది దగ్గరనున్న హాబోరు అను స్థలమునందును మాదీయుల పట్టణములలోని వారిని ఉంచెను. సో అక్కడ యుద్ధం జరిగింది, ముట్టడి జరిగింది, పట్టుబడ్డారు. రైట్. దిస్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ హియర్. రైట్ అండి. ఇక్కడ మరి ద బాబిలోనియన్ క్రానికల్ ABC1 రికార్డ్స్ దట్ షల్మనెసర్ ravaged Samaria, కన్ఫర్మింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము. ఇది 17వ అధ్యాయము 3 నుంచి 6 అన్నాడు. నేను మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి 1వ వచనం నుంచి మేము చదువు వినిపించడం జరిగింది. దిస్ టాబ్లెట్ ఈజ్ హెల్డ్ ఇన్ బ్రిటిష్ మ్యూజియం. రైట్. మతన్ మదుల్స్ వెళ్ళి చూసారండి ఎప్పుడన్నా. ఆ తర్వాత సర్గోను రాజు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ సమరియా ఈజ్ ravaged అని ఏదైతే రాశాడో, ఈ సమరయాని ముట్టడి చేసి కట్టుదిట్టం చేసి ఆ సమయంలో షల్మనెసర్ చనిపోవడమో లేకపోతే అతను దిగిపోవడమో జరిగింది. షల్మనెసర్ అతని శాసనంలో రాయించాడు. అటు తర్వాత వెంటనే రెండవ సర్గోను రాజు అవుతాడు. రాజు అయినప్పుడు ఇతని కాలంలో కూడా ఎంతో మంది డీపోర్టేషన్ కి గురి అవుతారు. సో ఈ విషయాన్ని ఇతను కూడా రాయించాడు. సమరియాని లో ఇతను మరి ఏం చేశాడు అనేది చూడండి సార్. ద నిమ్రుద్ ప్రిజం అంటారు దీన్ని. నిమ్రుద్ ప్రిజం డి ఆఫ్ సర్గోన్ 2, రెండవ సర్గోను కంటైన్స్ హిస్ క్లెయిమ్ ఆఫ్ కాంకరింగ్ సమరియా అండ్ డిపోర్టింగ్ దోస్ ఫ్రమ్ ద నార్దర్న్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. రైట్. 2వ రాజుల గ్రంథంలో ఇక్కడ షల్మనెసర్ కాలంలో మొదలైన ఈ డిపోర్టింగ్ అంటే ఈ బందీలని మరి ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశంలోకి తీసుకెళ్ళడం, అంటే ఇజ్రాయేలీలని ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లడం షల్మనెసర్ కాలంలో మొదలై సర్గోను కాలంలో ఎండ్ అయ్యింది. దిస్ ఈస్ ద హిస్టారికల్ అండ్ ఆర్కియాలజికల్ ప్రూఫ్. తర్వాత యెషయా గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం సార్. అషూరు రాజైన యెషయా గ్రంథం 20:1 వచనం. అషూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్టోదునకు వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొనెను. సో ఆష్డాద్ అనే ఒక ప్రదేశం ఉంది. ఆష్డాద్ లో మరి ఈ సర్గోను ఇతను మీరు చూసారు ఇప్పుడు సర్గోన్. రైట్. ఈ సర్గోను సమరియాని సీజ్ చేశాడు, సమరియాలో ఉన్న ప్రజల్ని తీసుకెళ్లిపోయాడు. అటు తర్వాత ఆష్డాద్ మీద కూడా యుద్ధం చేసినట్టుగా మనకి యెషయా గ్రంథంలో 20వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతుంది. ఇదే విషయాన్ని ఇదిగోండి 3 ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ విక్టరీ స్టీల్ ఆఫ్ సర్గోన్ 2 డిస్కవర్డ్ అట్ ఆష్డాద్ లో దొరికింది. నేను ఆష్డాద్ని గెలిచాను అని
అషూరు రాజైన రెండవ సర్గోను రాయించిన ఈ ఈ శిలా లేఖనం ఇది ముక్కలైపోయింది. కానీ వీటిని డీకోడ్ చేస్తే ఆష్దోద్ అనే పదం, ఇక్కడ విక్టరీ అనే పదం మనకి వీటిలలో దొరికినట్లుగా మరి భాషా శాస్త్రవేత్తలు ఎస్పెషలీ అసిరియాలజిస్ట్స్ దీన్ని కన్ఫర్మ్ చేసి చెప్పారనమాట. నెక్స్ట్ ఇతనే ఈ వ్యక్తి. ఇతను అషూరు రాజైన సర్గోను తర్తానును పంపగా, హీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సర్గోన్ 2, రెండవ సర్గోన్ ఇతనే తర్తాను, రైట్. ఆ తర్వాత యూదయాలో మరి సొలొమోను మహారాజు కట్టించిన ఈ మందిరం ఏదైతే ఉందో ఈ మందిరం మరి కూలిపోవడం వగేరా ఇవన్నీ కూడా మనం బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడతాడు వగేరా ఇవన్నీ తర్వాత మనం చూద్దాం. అంతకన్నా ముందు ఇంకా కొన్ని విషయాలు మనం ఒక్క 5 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. మనల్ని చూపించండి సార్. ఒక్క 2 నిమిషాల్లో నేను క్లోజ్ చేసేస్తాను, అయిపోతుంది. ఇంకొక విషయం ఉంది. జాన్ సార్ ప్రెజెంటేషన్ ఇవ్వండి ప్లీజ్. ఎవరిది ప్రెజెంటేషన్ వచ్చిందా సార్? వచ్చింది. ఒక్క 5 మినిట్స్లో నేను ఫినిష్ ఆఫ్ చేసేస్తాను, ఎక్కువ టైం ఏం తీసుకోను. ఇది నెబుకద్నెజరు మహారాజు, ఈయన ఎవరైతే బబులోను రాజు ఉన్నాడో బబులోను రాజు రాయించిన శిలాఫలకం, రైట్. ఈ శిలాఫలకం మీద వీళ్ళ తండ్రి గారు మరి రాజు అయిన కాలం నుండి మొదలవుతుంది. ఇందులో నా తండ్రి నెబోపొలసార్ రాజు అయ్యాడు వగర 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 ఇవన్నీ ఉంటాయి. అటు తర్వాత ఇతను ఇక్కడ 11 నంబర్లో చూస్తే రివర్ సైడ్, ఇన్ ద 7th year the month of Kislevu, the king of Akkad mustered his troops, marched to Hatti land. అటు తర్వాత and besieged the city of యూదా నగరాన్ని నేను ముట్టడి చేశాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు? నెబుకద్నెజర్ రాస్తున్నాడు. బైబిల్లో చెప్పిందే యూదా నగరం ముట్టడి వేయబడింది నెబుకద్నెజర్ రాజు ద్వారా అని. అండ్ ఆన్ ద 2nd day of the month of the అదర్రు, అంటే వీళ్ళ నెల, ఎవరు? బబులోను వారి నెల, హీ సీజ్ ద సిటీ అండ్ క్యాప్చర్డ్ ద కింగ్, రైట్. ఆ తర్వాత రాజుని క్యాప్చర్ చేశాడట. ఈ విషయం కూడా చెప్తున్నాడు. హీ అపాయింటెడ్ దేర్, అంటే ఎక్కడ? యూదయాలో. హీ అపాయింటెడ్ దేర్ అ కింగ్ ఆఫ్ హిజ్ ఓన్ చాయిస్, అంటే అక్కడ ఉన్న యెహోయాకీనుని తీసేసి సిద్కియాని రాజు చేసిన ఇదైతే ఉందో ఈ విషయం ఇది 13వ లైన్లో రాయిస్తున్నాడు. హీ అపాయింటెడ్ దేర్ అ కింగ్ ఆఫ్ హిజ్ ఓన్ చాయిస్. ఈ మెయిన్ యెహోయాకీనుని క్యాప్చర్ చేసుకొని బందీ చేసుకొని మరి బబులోను నగరానికి తీసుకెళ్లిపోయి సిద్కియాని మాత్రం యూదయాపై రాజుగా ఉంచాడు, సామంత రాజుగా ఉంచాను అని నెబుకద్నెజరు ఈ టాబ్లెట్ లో మనకి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. దిస్ ఈస్ కన్ఫర్మింగ్ ద బైబిల్. వన్స్ అగైన్ దిస్ ఈస్ కన్ఫర్మింగ్ ద బైబిల్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ యెహోయాకీన్ కాలంలో డిపోటేషన్ టు బాబిలాన్ అండ్ అపాయింటింగ్ ఆఫ్ నెబుకద్నెజర్ జెరూసలేం క్రానికల్, మరి ఇయే విషయాలు మనకి ఇవన్నీ 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయము 10 నుంచి 17. మరి ఇక్కడున్న విషయాలు ఇవే సేమ్ టు సేమ్ నెబుకద్నెజర్ కూడా రాయించాడు. నెక్స్ట్ అండి, మరి యెహోయాకీన్ సంగతి ఏమైంది? యెహోయాకీను సార్ మనల్ని చూపించండి సార్. యెహోయాకీను, రైట్, యెహోయాకీను ఇతను దావీదు వంశస్థుడు కదా. మరి దావీదు వంశం నాశనం అయిపోకూడదు కదా. మరి దేవుడు దావీదు వంశాన్ని నాశనం అవనిచ్చాడా? చూద్దాం, ఒక్కసారి చూద్దాం చరిత్ర ఏం చెప్తుందో చూద్దాం సార్. నేను ప్రెజెంటేషన్ మళ్ళీ ఇవ్వండి సార్. ఒక్క సెకండ్ ఉండండి, ఓపెన్ అవ్వాలి. ఓకే, వచ్చిందా సార్? సార్ ఇక్కడ నేను అవగొట్టేస్తున్నాను. చూడండి, తొందరగా ఒక 1 minute అయిపోతుంది. తర్వాత ఇది చదవండి సార్, హనీ జాన్సన్ గారు చదవండి సార్. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము
31, 32, 33, 34 4 వచనాలు. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31 నుంచి 34 చదువుదాం. యోధా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన విల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యోధా రాజైన యెహోయాకీనును దయచూపి బందీ గృహంలో నుండి అతను తెప్పించి సార్ 1 సెకండ్ ఇక్కడ ఏం జరిగిందంటే, యూదా రాజుగైన యెహోయాకీను అంటే అప్పట్లో యూదాకి రాజుగా ఉన్న ఆ యెహోయాకీను చెరపట్టబడ్డాడు. ఎప్పుడు? నెబుకద్నెజర్ కాలంలో. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత నెబుకద్నెజరు కుమారుడైన ఎవిల్ మెరోదకు ఇతను రాజు అయ్యాడు. ఇతను రాజు అయినప్పుడు యెహోయాకీనుపై దయ చూపి అతన్ని బందీ గృహంలో నుండి బయటకు తీసుకొచ్చి ఏం చేశాడో చదవండి సార్. బందీ గృహంలోంచి బయటికి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోను నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలం అంతయు ఎవిల్ మెరోదకు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతన్ని పోషణకే బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. రైట్ అండి. ఇప్పుడు చాలా సింపుల్ విషయం నేను చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథంలో, ఇది 2 రాజుల్లో కూడా ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో మనకి ఇర్మియా ఏం చెప్తున్నా, ఈ బబులోనులో ఉన్న యూదా రాజు యెహోయాకీను ఎప్పుడైతే చెరలో నుంచి బయటికి తెప్పించాడో అతను బతికినంత కాలం అతనికి ఏమి ఇచ్చారంటే భోజన పదార్థాలు వస్తున్నాయంటే, అంటే రేషన్ ఇస్తున్నారా లేదా? రేషన్ మంత్లీ రేషన్ ఇస్తున్నప్పుడు అంటే ఇతను రేషన్ పొందుతున్నాడు, రాజ్యం నుంచి రేషన్ అందుతుంది కదా. అవును. సో రేషన్ కార్డు ఉండాలా వద్దా? ఉండాలి. ఇదే ఆ రేషన్ కార్డు. చూడండి, యెహోయాకీన్స్ rations in Babylon, ఇర్మియా అదే ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 31, 32, 33, 34, అలాగే 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయము 27, 28, 29, 30 ఏ విషయాలు ఉంటాయి. ఆలివ్ ఆయిల్ రేషన్స్ ఇచ్చాడట 7.2 లీటర్స్ ఫర్ యెహోయాకీన్ కింగ్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ యూదా, ½ లీటర్ ఫర్ ఈచ్ ఆఫ్ ద 5 sons. ఓహో, అంటే బబులోనుకి వెళ్ళిన తరువాత ఈ బబులోను రాజు తన భార్య ద్వారా 5 పిల్లల్ని కూడా కన్నాడు. దావీదు వంశస్థుడు కాబట్టి ఇలా దావీదు వంశం ఇలా ముందుకొచ్చింది. సో ఇలా రేషన్ ఏదైతే, ఇదిగోండి ఇది రేషన్ టాబ్లెట్, క్యూనైఫామిక్ స్క్రిప్ట్ లో మీకు కనపడుతుంది. దీని మీద ఇంకా క్లియర్ గా ద టాబ్లెట్స్ టెక్స్ట్ స్టేట్స్ టు ఇయోకిన్ అంటే యెహోయాకీన్ కింగ్ సిలా ఆఫ్ ఆయిల్ టు ఇయోకిన్ కింగ్ ఆఫ్ యహూద్ అని ఉండ 2 sons ఆఫ్ కింగ్ ఆఫ్ యహూదు, అంటే 5 పిల్లలు ఉన్నారు ఆయనగా. ఇక్కడ అది కూడా వస్తుంది చూడండి. టు యెహోయాకీన్ ద సన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇయాకుదు ఫర్ ద 5 sons ఆఫ్ ద కింగ్ ఇయాకుదు. అంటే ఈ యెహోయాకీనుగా 5 కుమారులు ఉన్నారు. ఇవన్నీ కూడా అసిరియా, ఇది మన క్యూనైఫామిక్ స్క్రిప్ట్ చదవగలిగిన భాషా శాస్త్రవేత్తలు ఈ రేషన్ టాబ్లెట్ ని పరిశోధనలు చేసి యెహోయాకీను యొక్క రేషన్ టాబ్లెట్ ఇదే అని నిర్ధారణ చేశారు. ఈ రేషన్ టాబ్లెట్ బబులోను రాజు కట్టించిన ఇష్టార్ గేట్ ఏదైతే తన కోట ఉందో అక్కడ దొరకడం జరిగింది. సో ఇలా బైబిల్కి 1, 2 చారిత్రక పురావస్తు ఆధారాలు కాదు. రాచరిక వ్యవస్థ అని అన్నప్పుడు కేవలం బైబిల్లోనే రాసి ఉండడమే కాకుండా బయట రాజ్యాలలో వాళ్ళు కూడా దానికి అనుగుణంగా వాళ్ళ శాసనాలు, వాళ్ళ శిలాపత్రాలు, లేఖనాలు వీటిలలో కూడా ఇవన్నీ రికార్డెడ్ గా మనకు దొరుకుతున్నాయి. అల్ యహూదు టాబ్లెట్స్ అని మీరు ఎప్పుడన్నా గూగుల్ చేయండి. అల్ యహూదు అనే టాబ్లెట్స్ మీరు ఒకవేళ చూస్తే ఈ అల్ యహూదు టాబ్లెట్స్ అనేవి ఇది యూదుల కోసం లేదా జూదయన్స్ కోసం రాయబడింది, బబులోన్లో ఉన్న వారి కోసము. ఇలాంటివి 200కి పైగా టాబ్లెట్స్ మీకు దొరుకుతాయి మనకి.
200కి పైగా టాబ్లెట్స్ దొరుకుతాయి. ఇవి ఏ కాలం నుంచి ఏ కాలం దాకా అంటే నెబుకద్నెజరు రాజు కాలము నుండి అహష్వరోషు, ఇక్కడ మీకు కింద కనపడుతుంది జర్క్సిస్ 1, అహష్వరోషు కాలము దాకా కూడా ఇలాంటివి 200 ఇవి దొరుకుతాయి. వీటిలన్నిటిలో ఏముంటాయి? ఈ యూదులు ఏం పని చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి, లేకపోతే వాళ్ళు రిచ్చా, లేకపోతే వాళ్ళు ఏమని ఎలా ట్రేడింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఉన్న రైట్స్ ఏంటి, వాళ్ళకి లేని రైట్స్ ఏంటి, ఇలా వాళ్ళ గురించి చేసిన శాసనాలన్నీ కూడా అల్ యహూదు టాబ్లెట్స్ అని అంటారు. సో బైబిల్కి చారిత్రక తీసేస్తున్నాను సార్, బైబిల్కి చారిత్రక ఆధారాలు లేవు, బైబిల్ ఒక 40 మంది తాగుబోతులు రాశారు వగేరా, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి అసలు ఎలాంటి ఇంగిత జ్ఞానము, చారిత్రక జ్ఞానము లేదు అనేది మాత్రం నేను చాలా క్లియర్గా చెప్పగలను సార్. ఐఎమ్ డన్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. చాలా పేషెన్స్గా ఇట్స్ ఓవర్ టు హనీ జాన్సన్ గారు అండ్ జాన్ కోయ గారు. చాలా చక్కటి మాటలు మన అనిల్ బ్రదర్ అందించారు. చూసిన వీక్షకులు అందరూ రాసుకున్నారు కదా. నాకు మేము ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది సంతోషంతో, కొంతమంది బాధతో, కొంతమంది వికారంతో. నిజానికి ఏదైనా సత్యం సత్యమే. బైబిల్ అనేది నిత్య సత్య పరిశుద్ధ గ్రంథం, నిత్య సత్య పరిశుద్ధ గ్రంథం.